హాయ్! హలో! నమస్తే! వణక్కం. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. టర్హ్యూన్ ఆర్చర్డ్స్. ఈ ఫార్మ్ లాస్ట్ వీడియోలో గూడా చూసాం గదండీ! ఈ ఫార్మ్‌లో ఏమున్నాయి, ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. స్ట్రాబెర్రీ పికింగ్ ఎలా మనం చూసాం. ఆస్పర్గరస్ చూసాము. బ్లూబెర్రీస్ తోటలు, బ్లాక్‌బెర్రీ తోటలు ఇలాంటియన్నీ గూడా మనం ఈ ఫార్మ్‌లో ఎలా ఉన్నాయి, ఏంటి అనేది చూసాం కదా! అలాగే కెఫే ఫార్మ్ స్టోరు. ఈటిలో లోపల ఎలా ఉన్నాయి? ఏమేమి అమ్ముతున్నారు? ఇక్కడ ఫ్రూట్స్ ఇలాంటి ఆర్గానిక్ వీళ్ళు పండించినవి అమ్ముతున్నారు స్టోరు. ఎలా ఉంది? ఏంటి? అనేది మనం లాస్ట్ వీడియోలో చూసాం గదా! సో, బర్త్‌డేస్ గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. బర్త్‌డేస్ ఒకటి, ఇంకోటి మ్యూజిక్ ఈవెంట్ గూడా ఉందనమాట. సో, ఈ రెండిటి గురించి మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ ఫార్మ్‌లోనే ఎలా ఈళ్ళు బర్త్‌డేస్ కండక్ట్ చేస్తున్నారనేది చూద్దాం. చూస్తున్నారు గదా! ఇదొక ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్ వరకు ఒక బర్త్‌డే చేసుకునే వాళ్ళకి కేటాయించేశారు. ఈ ప్లేస్ అంతా గూడా సెకండ్ బర్త్‌డే వాళ్ళకన్నమాట ఇది కనిపించింది. సో, చూడండి అక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అలాంటియన్నీ గూడా ఉన్నాయి గదా! ఆ గేమ్స్ ఎవరైనా ఆడుకోవచ్చనమాట. ఈ ఫార్మ్ చూడ్డానికొచ్చిన వాళ్ళంతా గూడా. సో, ఇక్కడ ఎలా ఉంది అనేది చూద్దాం. ఈటిని ఎలాగో చూసాం గదా! ఈ హ్యాంగింగ్ బాస్కెట్స్ ఇవన్నీ గూడా పెట్టి ఇక్కడే అమ్ముతున్నారన్నమాట. నర్సరీ లాగా ఇక్కడ కొన్ని మొక్కలు పెట్టి అమ్ముతున్నారు. వీళ్ళే పెంచుతారన్నమాట ఇక్కడ నర్సరీకి కావాల్సినయి గూడా. సో, ఈ ప్లేస్‌లో బర్త్‌డే చేసుకోవడానికి చూడండి. ఈ ప్లేస్ బెంచెస్ ఇవన్నీ గూడా యేసున్నాయి. ఏదైనా ఫుడ్ అలా తినడానికి గూడా అన్నీ అవైలబిలిటీగా గేమ్స్ ఆడుకోవడానికి గాని పిల్లలు చూడండి చాలా ప్లేస్ అనేది కేటాయించారు. ఇక్కడ చూడండి గుర్రాలతోటి పిల్లలు చూడు ఎట్లా బాగా ఆడుకుంటున్నారో. ఇంకా ఈ బర్త్‌డే టెంట్ లాగా వేసి ఇక్కడ బయటే ఔట్‌డోర్‌గా ఈ ఫంక్షన్ అయితే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. పక్కన చూసాం గదా! లాస్ట్ వీడియోలో గూడా చాలా రకరకాల తోటలైతే ఉన్నాయి. ఈ ప్లేస్‌లో ఫుడ్ ఏదన్నా కావాలంటే తినొచ్చు. ఈ గేమ్స్ ఉన్నాయి చూసారా? ఈ ట్రాక్టర్ బొమ్మలు గాని, ఎద్దుల బండి, ఈ బొమ్మలు వీటన్నిటిలో గూడా పిల్లలు ఎక్కి బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తా ఉన్నారనమాట. ఒకరోజు మంచి బ్యూటిఫుల్ డే ఒక ఫార్మ్‌లో నేచర్‌కి దగ్గరగా పిల్లలంతా స్పెండ్ చేయడానికి, ఆడుకోవడానికి, బర్త్‌డేకొచ్చినోళ్ళకి గూడా ఏమాత్రం బోర్ కొట్టకుండా ఈవెంట్స్ అనేవి చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. చూసారు గదా! ఇక్కడ అన్నీ గూడా ఎక్కువగా చెక్క యూజ్ చేస్తున్నారు ప్రతి దానికి గూడా. చూడండి ఈ ఈవెంట్‌లో కావాల్సినన్ని వాళ్ళు తెచ్చుకున్నారన్నమాట. బర్త్‌డే చేసుకోవాలనే వాళ్ళు. వాళ్ళకి కావాల్సిన రిటర్న్ గిఫ్ట్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఇంకా కావాల్సిన బర్త్‌డేకి కావాల్సిన ప్రతి ఐటెమ్స్ కూడా వాళ్ళన్నీ తెచ్చుకున్నారన్నమాట. చక్కగా ఇలా బెంచెస్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు. సో, ఆహ్, వీటన్నిటిలో కూడా వీళ్ళు అరేంజ్ చేసుకొని ఇక్కడ బర్త్‌డే ఈవెంట్స్ అనేవి కూడా కండక్ట్ చేస్తున్నారు. పిల్లలంతా చూసారు గదా! అటు ఇటు పరిగెడుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడుకుంటూ. ఇది ఒక 2 ఇక ఈ ఫార్మ్‌లో 2 చెరువులున్నాయి గదా! దానిలో ఇదొక చెరువనమాట. క్లైమేట్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. చాలా బావుందనమాట. ఇప్పుడు మనం సెకండ్ బర్త్‌డే జరుగుతున్న ప్లేస్‌కైతే ఎళ్దాము. ఇక్కడ 2 బర్త్‌డేస్ చేసుకోవడానికి మాత్రం అకామిడేషన్ బావుంది. చూసారు గదా! రకరకాల చెట్లయితే ఈళ్ళు బాగా పెంచుతున్నారు. అసలు ప్రతిది పిల్లలకి గాని, పెద్దవాళ్ళకి గాని అట్రాక్ట్‌గా ఈ ఫార్మ్ అంతా చూడు చాలా మంచిగా డెకరేట్ చేశారు. మంచి మంచి పెయింట్స్ అయితే వేశారు. చూడండి పిల్లలు ఆడుకోవడానికి ఈ ఫార్మ్‌లో ఎన్ని రకాల గేమ్స్ అయితే చాలా ఉన్నాయి. వాటర్ చూడండి దీనిలో ఎలా పెట్టారో డ్రమ్ముల్లో పట్టేసి ఒక షింక్, ట్యాపు ఇవన్నీ గూడా పెట్టేసి వాటర్ సప్లై బాగిచ్చారు. చూడండి ఇట్లా అన్నీ గూడా ఈ బొమ్మల్లో గూడా ఆల్‌మోస్ట్ అండి అన్నీ చెక్కతో చేసినవే మోస్ట్‌లీ. చూడండి ఈ చెక్క బల్లలు గాని, ఏదైనా ఈ చెక్క ఉయ్యాల నాకైతే చాలా నచ్చింది ఈ చెక్క ఉయ్యాల. ఆహ్, అసల ఖాళీయే ఉండట్లేదు. ఎప్పుడన్నా కూర్చుందామన్నా గూడా అసలు ఒక్కసారి వచ్చినోళ్ళు చాలా సేపు టైమ్ స్పెండ్ చేసైతే వెళ్తున్నారు. చూడండి వీళ్ళయన్నీ గూడా ఇక్కడ ఫార్మ్‌కన్నీ ప్రతి ఇల్లు గూడా ప్రతి గది గూడా అన్నీ గూడా చెక్కతోనే కట్టున్నాయన్నమాట ఇవన్నీ గూడా. అసలు మొక్కలు గూడా చూడండి చుట్టూరు ఆ టబ్బు మాత్రం గూడా చెక్కదే అండి. లోపల చిన్న చిన్న మొక్కలకి ఫ్లవర్స్ మాత్రం చాలా బాగొచ్చాయి. చూడండి ఎంత చక్కగా ఫ్లవర్స్ వచ్చాయో. ఆ కుండీ గూడా చెక్కతోనే ఏసేశారు. ఇక్కడైతే కొన్ని నాటుకోళ్ళైతే వీళ్ళు పెంచుతున్నారనమాట. వాళ్ళ ఇంట్లో వరకు అలా పెంచుకుంటున్నట్టున్నారు. చూడండి ఇక్కడ నాటుకోళ్ళు ఎలా ఉన్నాయో. ఇవైతే ఇలా ఉన్నాయి. ఇలా ఈ కోళ్ళు ఇలాంటియన్నీ గూడా ఈ పిల్లలు గూడా డైరెక్ట్‌గా వచ్చి చూడ్డానికి స్కూల్‌కెళ్ళే పిల్లలకి గానీ, ఇప్పుడు టౌన్‌లో ఉన్నప్పుడు ఇవన్నీ గూడా అర్థం గావు గదా! ఏంటి, ఎలా ఉండిద్ది ఫార్మింగ్‌లో అనేది. సో, వాళ్ళందరికీ గూడా ఒక చక్కని అవగాహన కల్పించడానికి ఇది చాలా బావుంది. అసలా ఈ ఫామ్‌లోనే ఇంత చక్కగా
పెట్టడం నాకైతే చాలా నచ్చింది. చూడండి ఇలాంటి గేమ్స్, ట్రాక్టర్లు గాని, బొమ్మలు గాని ఇలాంటియన్నీ గూడా పిల్లలకు సంబంధించినియి అన్నీ గూడా వీళ్ళు పెట్టారనమాట. ఈ ఫామ్‌లో ఇలా బర్త్‌డేస్ కూడా చేసుకోవడం వల్ల పిల్లలకి గాని, పెద్దోళ్ళకి గాని అందరికీ మాత్రం చాలా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంది. చూడండి ఇదొక గేమ్ అనమాట. ఇది కూడా చెక్కతోనే అంతా రెడీ జేశారు. అసలు ఈ రూమ్స్ గాని, ఏవైనా గాని ప్రతిదీ కట్టినయి అన్నీ గూడా ఇవి వీళ్ళ కష్టాలండి. మనకి ఉంటాయి గదా! అలానే ఈళ్ళ కష్టాలున్నాయి. ఇవి ట్రాక్టర్‌లు గాని, లేకపోతే ట్రాక్టర్ బొమ్మలు గాని కొన్ని అలా గూడా తీసుకొచ్చారు. ఇవి ఇక్కడ కొన్ని గొర్రెల్ని వీటిని గూడా పెంచుతున్నారు గదా! అవి వాటికి ఫుడ్ పెట్టడానికనమాట ఇవి. చూడండి 25 సెంట్స్ ఏస్తే వాళ్ళు ఫుడ్ కొంతొస్తదనమాట. అవి తీసుకెళ్ళి పిల్లలు వాటికి పెడుతున్నారనమాట. 25 సెంట్స్ అంటే ఈ పావలా అండి. చెప్పాను గదా! లాస్ట్ వీడియోలో గూడా ఇక్కడ పావలాలు, ఒక పైసా, 2 పైసలు, అర్ధ పావలా ఇవన్నీ గూడా చెల్లతాయండి ఇక్కడ. చూడండి ఫార్మ్ అంతా గూడా ఒకసారి. వీటన్నిటిని చూడ్డానికి గాని, ఈ బర్త్‌డే ఈవెంట్స్ వల్ల గాని చాలా మందయితే వచ్చారండి. వీటన్నిటిని గూడా చూడ్డానికి. చూడండి వీళ్ళు ఏది గూడా వేస్ట్‌గా అట్లా ఏం పడేయలేదండి. ప్రతి ఒక్క రాయిని ఇది చూడండి చెట్టు మొద్దులే అన్నమాట. వాటిని గూడా కూర్చోడానికి ఒక ప్లేస్ లాగా అలా అయితే పెట్టేసుంచారు. ఇది చెరువన్నమాట. చూసాం గదా! మనం ఇందాక గూడా ఈ చెరువుని. ఈ గదులు గూడా చెప్పా గదా! ఆల్‌మోస్ట్ అన్నీ చెక్కతో కట్టినవేను. ఈ చెక్క ఉయ్యాలు గూడా చూడండి ఎంత చక్కగా పెట్టారో అసలు ఈ చిన్న గదికేను. చాలా బావుంది ఇక్కడ. ఇదిగో అక్కడ చూడండి రెండో బర్త్‌డే అనేది సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో, ఆ బర్త్‌డే ప్లేస్ వరకి కొంచెం ఇలా నెట్ అదంతా పెట్టేసి ఉంది. సో, ఈ బయట ఈ గేమ్స్ వరకు మాత్రం ఇక్కడ చూడ్డానికొచ్చిన వాళ్ళు గాని, ఎవరైనా గాని ఆడుకోవచ్చనమాట. ఈ గేమ్స్ ఇవన్నీ గూడా. చూడండి ఈ చెక్క బొమ్మలతోని పిల్లలైతే బాగా ఎంజాయ్ జేస్తున్నారు. చూసారు గదా! ఇది రిజర్వ్డ్ ఫర్ బర్త్‌డే పార్టీ అని పెట్టారు. లోపలికెళ్ళి గూడా చూద్దాము ఎలాంటివి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారేంటి అనేది. మీకు తెలుసు గదా! పిల్లలు ఆడుకునే గేమ్స్ అన్నమాట. ఈ రింగ్ తీసుకొని దీనిలో వేసి ఇలా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఇదొక గేమ్ అయితే పిల్లలకి ఉంచారన్నమాట. చూద్దాం ఇంకా ఏమున్నాయి ఏంటి అనేది. ఇదిగో చూడండి దీనిలో ఒక చిన్న రూమ్స్ అయితే 2 కట్టారండి. ఒకటేమో ఫార్మ్ స్టోర్‌కని కట్టారు. ఆ ఫార్మ్ స్టోర్‌లో ఎలాంటివి ఉంటాయి, ఏంటి అనేది పిల్లలకి ఒక అవగాహన ఇవ్వడానికి అదైతే ఆ రూమ్ ఉంది. ఇది ఒక మెకానిక్ వర్క్‌షాప్ అండి. ఒక వర్క్‌షాప్ ఉన్న రూము. సో, పిల్లలకి మెకానిక్ వర్క్ అలాంటి ఏంటి అనేది ఒక చిన్న అవగాహన ఇవ్వడానికైతే వాళ్ళు ఆ రూమ్ అయితే ఉంచారండి.
చూస్తున్నారు గదా! ఇక్కడ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ గాని, ఇక్కడ వచ్చిన బర్త్‌డే పార్టీకొచ్చిన వాళ్ళు తినడానికి ఫుడ్ తినడానికి ఇలా చైర్స్, బల్లలు ఇవన్నీ గూడా యేసుంచారనమాట. సో, ఇలాంటివన్నీ గూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం నాకు బాగా నచ్చింది. పిల్లలకు గూడా ఒక అవగాహన అనేది ఒక ఫార్మింగ్ పట్ల గాని, ఎలాగన్నా గాని ఒక వ్యవసాయం గురించి గాని, ఒక చిన్న అవగాహన అయితే మాత్రం ఖచ్చితంగా పిల్లలందరికీ వస్తది. చూస్తున్నారు గదా! పిల్లలు ఆడుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న రబ్బర్ గేమ్స్ కూడా ఇలాంటి బొమ్మ టాయ్స్ ఇలాంటివన్నీ పెట్టున్నాయన్నమాట. ఇది చూస్తున్నారు గదా! ఒక పైప్ లైన్ ద్వారా వాటర్ ఎలా ఫ్లో అవుతుంది, ఏంటి అనేది గూడా ఆ పిల్లలకి ఒక అవగాహన అయితే ఇచ్చారండి. నేను దూరం నుంచి చూసి ఈటిని ఏదో అనుకున్నాను. చూడండి ఇలా పైప్ లైన్ ద్వారా వాటర్ ఎలా ఫ్లో అవుద్ది ఏంటి, 2 పైపులు కనెక్టివిటీ చేయడానికి ఇంకొక పైపు, యూ పైపు ఇలాంటివి ఫిట్ చేయడం. ఇది చూస్తున్నారు గదా! నేను ఇవి బోరింగ్‌లండి. అసలు నేను దూరం నుంచి చూసి ఏంటియో అనుకున్నాను. కింద ఒకటి పెద్ద డ్రమ్‌లో వాటర్ పెట్టేసి ఇవి బోరింగ్‌లనమాట. మనం చిన్నప్పుడు చూసాం కదా! చాలా మట్టికి అందరి ఇళ్లల్లో ఉండే ఉంటాయి ఈ బోరింగులు. ఇలా కొడతారు గదా! బోరింగులతో వీళ్ళకి పిల్లలకి అవగాహన ఇవ్వడానికి కింద డ్రమ్‌లో ఉన్న వాటరు, ఈ బోరింగ్ ద్వారా వాటర్ ఎలా వస్తది, ఈ పైప్ లైన్ ద్వారా వాటర్ ఎలా ఫ్లో అవుతది అనేది పిల్లలకి ఒక చిన్న అవగాహన అయితే కల్పియడానికి వీళ్ళు ఈ సెట్టింగ్ అంతా పెట్టారండి. చూడండి ఎంత చక్కగా పెట్టారో అసల. బావుంది గదా! అసలు చిన్న చిన్న బోరింగులండి. ఇంకా ఇవన్నీ బయటకొస్తే ఇంక వాళ్ళ కష్టాలు ఇవన్నీ చూసాం గదా! లాస్ట్ దానిలో గూడా వీడియోలో. ఎవరన్నా ముందు ప్రీవియస్ వీడియో చూడకపోతే ఆ వీడియో గూడా చూడండండి. ఈ ఈ వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు గాని, కష్టాల్లో వీటన్నిటిని కూడా చూడండి మనలాగే ఎలా అయితే ఇల్లు పెట్టుకున్నారో, ఈ ట్రాక్టర్లు గాని, కొన్ని డిప్ పైపులు ఇలాంటియన్నీ గూడా వీళ్ళు ఇక్కడే పెట్టుకున్నారనమాట. చూడండి వీళ్ళకి ఈ గదులు గాని, ఈ రూమ్స్ ఇలా అన్నీ గూడా వీళ్ళు చెక్కలతోనే నిర్మించుకున్నారు. ఇక్కడొక యాపిల్ తోటయితే ఉందనమాట. చూడండి వీళ్ళెలా చేస్తున్నారు వ్యవసాయం గాని, ఏదైనా గాని ఎలా చేస్తున్నారో మీకు గూడా ఒక చక్కని అవగాహన మీ అందరికి గూడా తెలుస్తుందని నేను ఈ వీడియోలో అయితే అన్నీ మీకు కొంత లేట్ అయినా గాని, కొంత లాంగ్ వీడియో అవుతున్నా గాని మీకందరికీ చక్కగా చూపిస్తున్నాను. వీడియో లాంగ్ అవుతుందని ఏమి అనుకోకండండి. ఈ వీడియో నేను గూడా ఎప్పుడన్నా చూసుకున్నా గూడా నాకు చక్కని ఒక మంచి వీడియోగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క పార్ట్‌ని గూడా చాలా డీటెయిల్‌గా ఉంచుతున్నాననమాట. ఇదిగో ఇలాంటి బాక్సుల్లోనండి వాళ్ళు 25 సెంట్స్ ఏస్తే కింద నుంచి ఫుడ్ అనేది వస్తదనమాట. అవి తీసుకెళ్ళి పిల్లలు తీసుకెళ్ళి గొర్రెలకి గాని అవున్నాయి గదా! వాటన్నిటికి గూడా పెడుతున్నారనమాట. చూడండి వీళ్ళ పైన కాయినేయడానికి అలా ఉంటది గ్యాపు. కింద నుంచయితే ఇలా ఫుడ్ తీసుకోవచ్చనమాట ఇట్లా. సో, ఇలాంటి బాల్స్ వీటినే పెట్టాలనమాట. మనం తీసుకొచ్చిన ఫుడ్ అలాంటియి ఏం పెట్టడానికి వీల్లేదు. ఇవే ఖచ్చితంగా తీసుకోవాలి. సో, ఇలా అయితే ఉందండి ఫార్మ్ అంతా గూడా. సో, మనం ఇక్కడ వైనరీ వీకెండ్ మ్యూజిక్ సీరీస్ అనేది ఉంది గదా! సో, ఈ మ్యూజిక్ ఈవెంట్ ఏంటి? ఎలా ఉంది? ఏంటి? అనేది గూడా మనం ఇప్పుడైతే చూద్దాము. ఇవి సాటర్‌డే, సండేస్‌లో మధ్యాహ్నం 1 దగ్గర నుంచి 4 వరకు గూడా మ్యూజిక్ ఈవెంట్ ఉంటుందండి. సో, చాలా చక్కగా అయితే కండక్ట్ చేస్తున్నారు. చూద్దాము ఎలా ఉంది? ఏంటి? అనేది గూడా. సో, ఈ మ్యూజిక్ ఈవెంట్ కోసం ఈ చైర్స్ ఇవన్నీ బల్లలు ఇవన్నీ గూడా ఇలా బయట ఔట్‌డోర్‌లో ఇలా అయితే అరేంజ్ చేసుంచారండి. చూడండి ఎంత చక్కగా అరేంజ్ చేశారో. అన్నీ గూడా వీళ్ళు మార్నింగ్ టైమ్‌లో ఇవన్నీ గూడా సెట్ చేసుకుంటున్నారు. సో, ఈ చైర్స్ చూడండి ఇక్కడ ఇక్కడ వీళ్ళు టర్హ్యూన్ ఆర్చర్స్ వీళ్ళు మెనూనే ఈళ్ళిక్కడ పెడుతున్నారనమాట. ఏమేమి ఉంటాయి, ఏంటి అనేది గూడా వీళ్ళు మెనూ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా అమెరికన్ ఫుడ్డేనండి. ఇది వైనరీ మెను. ఈ వైనరీలో గూడా రకరకాల వైన్స్ అయితే ఈళ్ళు రెడీ జేస్తున్నారనమాట. ఈ వైన్‌ని గూడా ఇక్కడ తయారు చేస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. సో, వీటన్నిటికి గూడా ఈ మెనూస్ ఈళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. చూడండి ఈ ప్లేస్ అంతా గూడా ఇలానే చూడు ఎంత చక్కగా అరేంజ్ చేసి ఉంచారో ఒక్కొక్కటి. ఈ చెట్లు గూడా చూడండి ఎంత చక్కగా కట్ చేసి డెకరేటివ్‌గా ఎంత అందంగా ఉంచేశారో. సో, ఇప్పుడు చూద్దాము ఈ వైన్‌ది టేస్టింగ్ అనేది ఎట్లా ఉంది. కొంతమంది వస్తున్నారండి జనాలు మధ్యాహ్నం అయింది టైము. సో, ఇది చూడండి మొక్కలు గాని, ఏదైనా గాని ఈ చెక్క వాటిల్లోనే ఎంత చక్కగా పెట్టారో. చిన్న చిన్న చెట్లుగా ఫ్లవరింగ్ గూడా వచ్చేసింది అసలంతా గూడా. చూడు ఇది అసలు చెక్క మొద్దండి. ఈ మొద్దులోనే కొంచెం మట్టేసి, కొంచెం కంపోస్టేసి మొక్కలు పెంచేశారు. చూడండి ఎంత బాగా పూలు పూసాయో అసల. ఇంకా చూద్దాము.
ఇక్కడ ఏముంటాయి ఏంటి అనేది కూడా చూద్దాం. ఇక్కడ ఈళ్ళు డోనట్స్, కొంచెం చిప్స్ ఇలాంటివి కూడా పెట్టి అమ్మేస్తున్నారనమాట. What are the things you are selling here? Everything you see. Oh, This, okay. wine. Wine. This wine you prepared here? It's made right at the end of this aisle in a barn down there. Oh, okay. So here many types of wines are available. Yes, all these wines are available, yes. Oh, ఇక్కడ వాళ్ళకి వైన్ తాగడం అదంతా కూడా కామనేనండి. అందువలన ఈ వైన్ కూడా ఇక్కడ తయారు చేస్తారంట. సో ఇయర్ అంతా కూడా ఇది ఓపెన్ అయ్యే ఉంటదని చెప్తున్నారు. వీళ్ళు చలికాలం అయినా కూడా కొంచెం చలిగా ఉంటే లోపల అయినా అరేంజ్ చేస్తారంట, కానీ ఎవ్రీడే కూడా ఓపెన్ లోనే ఉండిద్దని చెప్తున్నారు వీళ్ళు. సో చూడండి ఇలాంటివన్నీ కూడా వీళ్ళు పెట్టేసి అమ్ముతున్నారు అన్నమాట ఇక్కడ. but with, I'll say salami to make it simpler. okay. So we have donuts, we have potato chips, Oh, we have tortilla chips with salsa. You get a choice of 2 different salsas. So the most popular is the cheese plate. we move. And the charcuterie, there's a photo of the charcuterie. Okay. Usually how many days it open? The winery, Winery. we're year round, noon to 5, with music from 1 to 4. Okay. All year long. We just move inside when we get cold. All year. But when yes, every day. Memorial Day, it will also be open Friday nights. Let me give you the newsletter Okay. because we do many other events. Like we've been having Friday night trivia, which has been super popular. Yeah, that one's not very pretty. Let me give you a different one. Would you like a receipt? No, thank you. You're good So to go. that'll give you more information. Okay, good. I'm going to move this away. సో వీళ్ళు ఇయర్ అంతా కూడా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఓపెన్ అయి ఉండిద్దనే చెప్తున్నారండి. ఇంకా జూన్ నుంచి అయితే ఖచ్చితంగా ఫ్రైడే నైట్స్ కానీ నైట్ టైంలో కూడా ఓపెన్ అయి ఉండిద్దని వీళ్ళైతే చెప్తున్నారు. వీళ్ళకున్న మెనూ ఇదంతా కూడా చూపించారు కదా. సో ఇక్కడ కొన్ని డోనట్స్ ఇవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. అలాగే మ్యూజిక్ అండి, ఈ మ్యూజిక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా ఇక్కడ సింగర్స్ ఇద్దరు నుంచొని పాటలు అయితే పాడుతున్నారు. సో వీకెండ్ లో 1 డే టైం స్పెండ్ చేయడానికి అయితే ఈ ప్లేస్ చాలా బాగుంది. సో ఇక్కడ ఉన్న సీట్లు కూడా కొన్ని బర్త్డే పార్టీ వాళ్ళు కూడా కొన్ని రిజర్వ్ చేసుకున్నారు, లేకపోతే ఎవరైనా ఫోన్ కాల్ చేసి రిజర్వ్ చేసుకున్న వాళ్ళైతే వాళ్ళు రిజర్వ్ చేసుకున్నారు. సో ఇలా అవుట్డోర్ లో మ్యూజిక్ పెట్టి ఇలా ఈవెంట్ లా కండక్ట్ చేయడం కూడా చాలా బాగుంది. సో ఈ మ్యూజిక్ ఏంటో కూడా మీరు కూడా వినండి. Sunny day, countless trees, our child of boundless seas. What you are, what you're meant to be. Speaks his name, you were born to be Cassidy. ఎక్కువ కొరకలా, వాడు మధ్యలో కొరికాడు. ఇది నోట్లో Off now a country mile in his Cadillac. I can tell by the way you smile he is rolling. Come wash the nighttime clean. Come grow the scorched ground green. Close the gap with the darkness in between. You and me, that's the deal. Quick beating and icy hot. Catch calls from Clompton car. There he goes and here she starts. Hear the cry. Fly to the seabirds, scatter like lost words. Feel to the storm. విన్నారు కదండి ఇక్కడ ఉన్న మ్యూజిక్. సో ఇక్కడ బర్త్డే పార్టీస్ ఎలా కండక్ట్ చేస్తున్నారు, ఇలా మ్యూజిక్ ఈవెంట్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు అనేది మీకైతే ఒక చిన్న అవగాహన అయితే వచ్చుండిద్ది కదా. నేనైతే బర్త్డే పార్టీస్ ఇలా ఒక పొలంలో ఇలా కండక్ట్ చేయడం అనేది నేనైతే ఇప్పుడే చూస్తున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.